నిన్న రేవంత్ అన్న చాలా క్లియర్ గా చెప్పిండు. ఆంధ్ర పాలకులు కూడా ఇన్వైట్ చేసారు, రండి చర్చిద్దాం, మన కృష్ణ వాటర్ పైన మాట్లాడుకుందాం, ప్రజలకు ఉపయోగపడేటట్టు పనులు చేద్దాం అని చెప్పిండు ఆయన. సో బేసిక్ ఈ చర్చ చేయడం మొదలైంది 2017 ఆ టైంలో చంద్రశేఖరరావు గారు సీఎం ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి మాకు కేవలం 34% చాలు, మీకు 66% మీరు తీసుకున్నా నేను అగ్రిమెంట్ చేసి వచ్చిండు. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అగ్రిమెంట్ చేసిండు, నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అగ్రిమెంట్ చేసిండు. 2022లో ఏమనుకుండో, నాకు ఫామ్ హౌస్ నుంచి ఊకూకే ఎందుకు పిలుస్తారు అనుకుంటో, నాకు డిస్టర్బ్ అవుతుంది అనుకుంటో, కానీ 2020లో మొత్తం ఇక పర్మనెంట్ అగ్రిమెంట్ చేసిండు. మాకు 34% చాలు, మీరు 66% తీసుకొని మాకు 299 టీఎంసీ మాత్రమే మా తెలంగాణ ప్రజల ముఖం మీద పడేయండి అన్నట్టు చెప్పిండు. సో ఇప్పుడు రేవంత్ అన్న ఆయన అంటే చేపల పులుసుని అవేవో దీన్ని రాయలసీమ రత్నాల సీమ చేస్తాను మాట ఇచ్చింది, కానీ ఈయన అదే కృష్ణా రివర్ పారే ఏరియాలో పుట్టి పెరిగిన బిడ్డ కాబట్టి, తెలంగాణ ప్రజల కోసం బతుకుతున్న బిడ్డ కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న చాలా క్లియర్ కట్ గా ఆంధ్ర ప్రభుత్వానికి చెప్పిండు, చర్చకు రండి, చర్చించుకుందాం ప్రశాంతంగా, ఎవరికి ఎంత కావాలో మాకు కావాల్సింది మాకు ఇవ్వండి, మీకు కావాల్సింది మీరు తీసుకోండి, మనం చర్చించుకుందాం. ఇంతకుముందు జరిగింది 34% అని చాలా అన్యాయం అని రేవంత్ అన్న ఖచ్చితంగా చెప్పిండు. అదే రకంగా ఆయన ఇంకొకరు చెప్పిండు, చర్చించుకున్నాక వినకపోతే యుద్ధానికి కూడా సిద్ధమని ఆయన చెప్పిండు. తెలంగాణకు, తెలంగాణ భూమికి, తెలంగాణ ప్రజలకు యుద్ధాలు ఏం కొత్తగా, రజాకర్ల పైన యుద్ధం చేసినాం, కొంతమంది ఆంధ్ర పాలకుల పైన యుద్ధం చేసినాం, తర్వాత తెలంగాణ వచ్చిన పైన దొరల పైన కూడా యుద్ధం చేసినాం. ఇప్పుడు మళ్ళా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం రావాల్సిన నీరు కోసం రేవంత్ అన్న అడుగులు అడుగేసుకుంటాం, మళ్ళా యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రేవంత్ అన్న కూడా అదే చెప్పిండు.